రెండోదిగా చూడండి, టోబియాను తొలగించడం. 4-9 యాజకుడైన ఎల్జాషీబు దేవుని మందిరంలో టోబియాకు గది సిద్ధం చేయగా నెహెమ్యా ఆగ్రహంతో టోబియా వస్తువులను బయటకు విసిరేసి ఆ గదులను శుద్ధి చేయించాడు. ఇదే రెండో పాయింట్, రెండో విషయం, 4 రెండోది చదువుకుందాం. చూడండి, ఎలియాషీబు టోబియాతో బంధుత్వం కలగజేసుకున్నాను. సో చూడండి, నైవేద్యమును, సాంబ్రాణి పాత్రను, గిన్నెలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును, లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెయు, యాజకులకు తేవలసిన ప్రతిష్ట వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గది సిద్ధము చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎక్కడికి వెళ్ళాడు? అర్థహస్త దగ్గర ఉన్నాడు. చూడండి, లేని టైంలో వీళ్ళు సొంత ప్రయత్నాలు చేసుకుని వీళ్ళు ఆధిపత్యం చెలాయించుకున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తించి, ఎందుకంటే వెళ్ళిపోయాడు నెహెమ్యా ప్రతిదానికి అడ్డేస్తూ ఉంటాడు. సో ఈ లేడు, ఇక రాడేమనుకున్నారు, బహుశా మొత్తం స్వాధీనం చేసుకుని ఇష్టానుసారంగా ఉన్నారు. అందులో ఏముంచాలంట? క్రొత్త ద్రాక్షరసం, సాంబ్రాణి, నైవేద్యాలు, పాత్రలు, గింజలు, మొత్తం దేవునికి అర్పణలు అర్పించే దేవుని సామాగ్రి ఉండాలి అందులో. ఈయన ఏం చేశాడు? అన్ని తీసి ఈయన వస్తువులు పెట్టుకుని, నాకు తెలిసి యాప్ పెడుతున్నాడు, వచ్చి రెస్ట్ తీసుకున్నాడంట. నాకు తెలిసి గెస్ట్ రూమ్ చేసుకుని బహుశా టోబీ అనేవాడు. చూశాడంట. ఆ టైంలో ఈయన లేరు. ఎవరో? నెహెమ్యా గారు లేరు. ఎందుకనగా చూడండి, వివరణ ఇస్తున్నాడు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్థహస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించుకొని కొన్ని దినములైన తర్వాత రాజునంత సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసేది. చూసారా, వివరణ కూడా ఇచ్చేసాడు. నేను అక్కడ లేను. ఎక్కడికి వెళ్ళానంటే రాజుగారు దగ్గర సెలవు పుచ్చుకోవడానికి కనపడే వస్తాకి వెళ్ళాను. ఇంతలోనే టోబియా అనేవాడు ఏం చేశాడు? ఇలా చేశాడు. వెంటనే గదిలో ఉన్న వస్తువులన్నీ పారవేసి గదిని శుద్ధీకరించారంటే నిజంగా అందరూ అలా చేశారు. ఎందుకంటే చూడండి, నెహెమ్యా లేడు అక్కడ. సో వీళ్ళ ఆధిపత్యం చలాయించేవారు అన్నమాట. సో అది జరిగింది.